హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను. ఇది వినాయక చవితి రోజు బ్లాగ్. మేము వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసాం, ఎక్కడికి వెళ్ళాం, మేమేం ప్రిపేర్ చేసుకుందామని ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. మా అపార్ట్మెంట్లో వినాయకుడు కూడా తప్పక చూడండి. ఆ రోజు మార్నింగే నేను లేచి ఇంటి ముందర ఇలా క్లీన్ చేసుకున్నాను. చాలా బాగా మీరు ఎలా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేయండి. ఇలా మార్నింగ్ బయట మాపేసేసి ఇలా రంగోలీ వేసుకున్నాను తులసి చెట్టు దగ్గర ప్లస్ ఇంటి గుమ్మం మీద. మీరు ఎలా కొందరు అయితే ముందు రోజు నైటే క్లీన్ చేసుకొని వేసుకుంటారు. నేను నెక్స్ట్ డే ఇలా చేసుకున్నాను. సింపుల్గా చేసుకున్నాము. మేము ఎక్కువ హెవీగా చేయకూడదు అని మా మామయ్య చనిపోయారని చెప్పి ఇలా సింపుల్గా చేసుకున్నాను. ఇలా ఆర్టిఫిషియల్ ఇలా ఫ్లవర్ది జస్ట్ రంగోలీ వేసి ఇలా కలర్స్ వేసుకున్నాను. మీరు ఇంకా పండగ అంటే మెయిన్ కలర్స్ రంగోలీ అండ్ పౌడర్ అంతా వేస్తారు కదా, అందుకని మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇలా సింపుల్గా ఫ్లవర్ డిజైన్ వేసాము మా హౌస్ ముందర, అపార్ట్మెంట్లో ఫ్లాట్ ముందర. తర్వాత వెళ్ళి స్నానం చేసుకొని వచ్చి తర్వాత ప్రసాదానికి ప్రిపేర్ చేశాను. ఇవి నైట్ సోప్ చేసి పెట్టాను, లేదంటే మార్నింగ్ వేడి నీళ్ళు వేసి ఒక 2 hours వెయిట్ చేసి పెట్టిన సరిపోయిన. తర్వాత 4 whistles పెట్టి ఇలా పోపు వేసాను కొబ్బరితో. తర్వాత నెక్స్ట్ కుడుములు చేద్దామని పోపుకి ఇట్లా కొబ్బరి అంతా తీసుకొని చేశాను. నెక్స్ట్ కుడుములు ప్రిపేర్ చేస్తామని చెప్పి వినాయకుడికి ఎక్కువ ఇష్టం కదా. ఇలా బెల్లం కరిగిన తర్వాత బీపీని వేయించి పెట్టినాం. దాంట్లో కొంచెం పచ్చెనపప్పు నానబెట్టి పెట్టినాం కదా, అది వేసి బాగా కలిపి తర్వాత ఇలా ఆవిరికి ఇడ్లీ పాత్రలో ఒక ట్రేలో ఇలా నూనె వేసి ఇలా చేసి పెట్టాను. ఒక 15 minutesకి అంతా ఉడికిపోయినాయి. ఇది వినాయకుడికి చాలా ఇష్టం. చూడండి చేయడానికి ఉండ్రాల్లాగా చేశాను, ప్లస్ ఇలా పొడుగుగా కూడా చేశాను. ఇవి మెయిన్కు ఇష్టము. తర్వాత బియ్య పిండితో ఇట్లా శనగగింజలు బెల్లం వేసి పౌడర్ చేసుకొని తర్వాత ఇలా కజ్జికాయలాగా ఆవిరి మీద ఉడికిపెట్టాను. ఇవి జస్ట్ బియ్య పిండి వేయించుకోవాలి, శనగగింజలు వేయించుకొని బెల్లం వేసి మిక్సీ పట్టుకొని పొడి రెడీ చేసుకోవాలి. చాలా ఈజీ. ఇది కూడా నైవేద్యంగా పెట్టచ్చు. ఈ కుడుములంతా రెడీ అయిపోయినాయి. ఇంకా నేను ఇలా ప్లేట్లో తీసుకున్నాను శనగలు ప్లస్ కుడుములు. ఇంకా అంతా ప్రసాదం రెడీ అయిపోయింది. ఇంకెళ్ళి పూజ చేసుకుందామని ఇలా ఫ్లవర్స్తో దేవుణ్ణి సింపుల్గా రెడీ చేసుకున్నాను. హెవీగా ఏం లేదు. నా దగ్గర ఇట్లా ఒక చిన్న వినాయకుడు ఉన్నది. నార్మల్గా అయితే వినాయకుడు విగ్రహం పెట్టేవాళ్ళము. ఇలా సింపుల్గా నేను పూజ చేసుకున్నాను. మేము జస్ట్ దీపాలు పెట్టచ్చు, ఏదైనా ప్రసాదం చేస్తే అది పెట్టి పూజ చేసుకోవచ్చు. కర్పూరము కడ్డీలు అలా వెలిగించకూడదు, మామిడాకులు ఇలాంటివంతా ఏం చేయకూడదు. తర్వాత తులసి దగ్గర కూడా ఇలా ప్రసాదం పెట్టి దీపం పెట్టుకున్నాను, ఫ్రూట్స్ అవంతా పెట్టి. ఇలా చాలా సింపుల్గా నేను ప్రిపేర్ చేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ వినాయక చవితి అంటే అందరికీ ప్రత్యేకంగా చాలా బాగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి వినాయకుడిని తెచ్చి ఇంట్లో పెట్టి డిఫరెంట్ ప్రసాదాలు చేసి పెడతారు. ఇలా వినాయక చవితికి మేమైతే చిన్నప్పుడు చదువుకునేటప్పుడు బుక్స్ పెన్స్ మార్నింగ్ పెట్టి ఈవినింగ్ పూజ అయ్యే వరకు కూడా అక్కడే పెట్టేసి తర్వాత ఈవినింగ్ కదిలిచ్చి తీసుకునే వాళ్ళము. వినాయకుడు అంటే పిల్లలకు చాలా విద్య అదంతా ఇస్తారని చెప్పి 12కి అలా పూజ చేసేసుకున్నాం. తర్వాత మాకు దగ్గరలో వినాయకుడు గుడి ఉంది, అక్కడికి వెళ్ళాము. ఇక్కడ ముందు రోజు నుంచి పూజ హోమాలు జరుగుతున్నాయి. మెయిన్ ఈ గుడి వినాయక గుడి. ఇలా వినాయకుడిని చాలా బాగా డెకరేషన్ చేశారు. ఈ గుడిలోనే శివుడు, పార్వతీదేవి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి, నాగపడగలు, వేణుగోపాల స్వామి అంటే కృష్ణుడు, దత్తాత్రేయ, నవగ్రహాలు, తులసి చెట్టు ఇవంతా ఉన్నాయి. అంతా బాగా చేశారు. వేరే వాళ్ళు ఇలా వినాయకుడిని ఇచ్చారు. ఆ వినాయకుడిని కూడా పూజ చేసి ఆ రోజు ఈవినింగ్కి తీసేశారు. చాలా బాగా సెలబ్రేట్ చేశారు. ఇలా ప్రసాదం కూడా అక్కడ ఇస్తూ ఉన్నారు. ఇది మా నేటివ్లో ఉన్న వినాయకుడు. ఇది మా అపార్ట్మెంట్లో నెక్స్ట్ డే వినాయకుడిని పెట్టి పండుగ రోజు అందరూ బిజీగా ఉంటారని నెక్స్ట్ డే ఇలా పెట్టి ఫస్ట్ డే ఇలా పూజ చేశారు. ఆ రోజు నైట్ వేరే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఫుడ్ ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ డే మార్నింగ్ పూజ చేసి ప్రసాదం చేసి ఆ రోజు నైట్ వేరే ఆంటీ వాళ్ళు కూడా ఇలా పూజ చేస్తారు. నెక్స్ట్ థర్డ్ డే పిల్లలకి చాలా గేమ్స్, ఫన్ యాక్టివిటీస్, డ్రాయింగ్స్ అలా పెట్టారు. ఇలా కిడ్స్కి అంతా పెట్టి వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చారు. తప్పకుండా చూడండి, చాలా బాగుంది. వినాయక చవితి అంటే అందరికీ చాలా ఇష్టం కదా. పిల్లలు అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి సెలబ్రేట్ చేసుకుంటారు.
స్టిక్స్ ఆడ పడుతున్నాయి. ఎప్పుడో ఒకసారి కుమారక్క రాళ్ళు గట్టిగా పెట్టండి. పక్క పక్క మన అడిగి అక్కడ పంపించి
ఈ సంవత్సరం వినాయక చవితి మేము ఇలా జరుపుకున్నాము. అపార్ట్మెంట్లో 3 days పెట్టాము. ఫెస్టివల్ నెక్స్ట్ రోజు పెట్టి సాటర్డే తీసేశారు. ఇలా మా కాలనీలో నెక్స్ట్ 2nd పెట్టారు అక్టోబరు. తర్వాత ఒక 3 days బాల గణేష్ అని పెట్టారు కాలనీలో. మీకు వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.